ఫ్రెండ్స్ స్క్రీన్ పైన మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇలాంటి లిరికల్ వీడియోస్ అలైక్ మోషన్ యాప్లో మీకు నచ్చిన సాంగ్తో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్ ఓపెన్ చేసి కిందున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఆడియో సాంగ్ ఉంటే ఆడియో మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సాంగ్స్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏ సాంగ్ అయితే చేసుకోవాలనుకున్నారో ఆ సాంగ్ ఎక్కడుందో ఇక్కడ చూసి రైట్ సైడ్లో ఉన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ సాంగ్ అనేది టైమ్ లైన్లోకి అయితే యాడ్ అయిపోతుంది. మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి 6 బాక్సెస్ మీద క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో ఫోల్డర్ పేరు అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అని కనిపిస్తాయి. మీ దగ్గర ఉన్న వీడియో క్లిప్ ఏ ఫోల్డర్లో ఉందో మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ యాప్లో చూసుకొని ఇక్కడ ఆ ఫోల్డర్ పేరు మీద క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ ఎక్కడుందో ఆ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో ఉన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో టైమ్ లైన్లోకి అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో ఉన్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేస్తే ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ టైమ్ లైన్లో ఉన్న వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి పైన డిలీట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. వైట్ లైన్ని స్టార్టింగ్లో ఉంచేసుకొని వీడియోని ప్లే చేయండి. మీరు యాడ్ చేసుకున్న సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు మీరు చేసుకోవాలనుకున్నారో అక్కడ వీడియోని ఆపి టైమ్ లైన్లో ఉన్న ఆడియో మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్స్లో దీని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఉన్న పార్ట్ మొత్తం కట్ అయిపోతుంది. ఇప్పుడు వైట్ లైన్ని స్టార్టింగ్లో ఉంచేసుకోండి. ఇప్పుడు వీడియోని ప్లే చేయండి. మీరు యాడ్ చేసిన ఫోటో ఎన్ని సెకండ్ల వరకు కావాలో ఇక్కడ వీడియోని ఆపి వైట్ లైన్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ వీడియో ప్లే చేయండి. సెకండ్ ఫోటో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మళ్ళీ వీడియో ఆపి వైట్ లైన్ మీద క్లిక్ చేసుకొని సెకండ్ బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు సాంగ్ లాస్ట్ వరకు ఈ విధంగా మీరు బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ప్లస్ మీడియా ఇక్కడ 6 బాక్సెస్ మీద క్లిక్ చేసుకోండి. పైన ఫోల్డర్ పేరు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో ఏ ఫోల్డర్స్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్గా మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫొటోస్ ఇక్కడ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్కడుందో చూసుకోండి లాస్ట్ వరకు. ఫస్ట్గా ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో ఉన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా మీద క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బీట్ మార్క్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ అయిపోతుంది. ఇప్పుడు వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని సాంగ్ని ప్లే చేయండి. ప్లే చేస్తూ ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో విని ఫస్ట్ వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో ఇక్కడ టైప్ చేసి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లైన్స్ అయితే రావాలి. దాని తర్వాత పక్కన రోబర్ రిగ్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ అయితే దాని మీద క్లిక్ చేయండి. నేను ఏ ఫాంట్ అయితే యూస్ చేస్తున్నానో అదే యూస్ చేయాలని ఏం లేదు, మీరు నచ్చిన ఫాంట్ అయితే యూస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సైజ్ ఉంటుంది 18 PT అని ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన సైజ్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా రైట్ సైడ్ మూవ్ చేసినట్లయితే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోండి. దాని తర్వాత కలర్ ఉంటుంది, ఇక్కడ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు లిరిక్ అనేది ఇటువైపు అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాను. డూప్లికేట్ అయిన లేయర్ మీద క్లిక్ చేసి సాంగ్ వినండి. ఫస్ట్ సాంగ్ విన్న తర్వాత ఇప్పుడు ఆ డూప్లికేట్ అయిన లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని సెకండ్ లిరిక్ ఏమొస్తుందో ఇక్కడ టైప్ చేసుకొని దాని కింద అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ ఫాంట్ పేరు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వేరే ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ వేరే కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. దాని తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత 2 ఫౌండ్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు సాంగ్ని ప్లే చేయండి. సాంగ్ని ప్లే చేస్తూ సెకండ్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని
సెకండ్ లిరిక్ కింద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ పార్ట్ మొత్తం కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫోటోని అలాగే 2 లిరిక్స్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి లేయరు పేస్ట్ 3 లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ట్రా ఉంటే లాంగ్ ప్రెస్ చేసి 3 సెలెక్ట్ చేసుకోండి. కట్ చేసుకోండి, ఇందాక చెప్పాను కదా ఆ విధంగా కట్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు వీడియోని ప్లే చేయండి. ఫస్ట్ లిరిక్ ఇక్కడ ఏమొస్తుందో దాని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసి మీకు ఏమి వస్తుందో ఇక్కడ టైప్ చేసుకోండి. తర్వాత రైట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని మీ సాంగ్లో ఏమొస్తుందో ఇక్కడ టైప్ చేసుకోండి. తర్వాత రైట్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ కలర్ మార్చుకోవాలంటే ఆ లిరిక్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వేరే కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుని బ్యాక్కి వచ్చేయండి. ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ ఆ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, లేకపోతే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసుకొని స్టార్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటోగా ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో ఎక్కడ ఉందో చూసుకోండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రీప్లేస్ అవుతుంది. పర్ఫెక్ట్గా లేకపోతే బ్యాక్కి వచ్చి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసుకొని 1 by 1 మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఈ లిరిక్ని నేను రైట్ సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందాక లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది రైట్ సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. మీకు ఎటువైపు కావాలో అటువైపు పెట్టేసుకోండి. ఇప్పుడు వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ప్లస్ ఐకాను ఆబ్జెక్ట్ అనే ఎలిమెంట్స్లోకి వచ్చేసి నల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వైట్ లైన్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ అయితే వస్తుంది. స్పీడ్ మీటర్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో లాంగ్ ప్రెస్ చేసి నల్లుకి ఈ విధంగా కిందకి అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాను ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్స్లో నల్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి స్పీడ్ మీటర్లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లిరిక్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ యాడ్ ఎఫెక్ట్ రైట్ సైడ్లో ఉన్న సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి FADE అని టైప్ చేయండి. ఫేడ్ ఇన్ అవుట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకోండి. ఇన్నులో అయితే 0.10 కానీ 20 కానీ ఇచ్చేయండి. అవుట్ అయితే 0 చేసేసి బ్యాక్ అయితే వచ్చేయండి పూర్తిగా. ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ యాడ్ ఎఫెక్ట్ రైట్ సైడ్లో ఉన్న సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని TIL అని టైప్ చేయండి. కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దీంట్లో టైల్స్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ ఎనేబుల్ చేసుకొని టైల్స్ ఎఫెక్ట్ పేరు మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ GAU అని టైప్ చేయండి. కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దీంట్లో గోషన్ బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకొని ఓపెన్ చేయండి. వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అలాగే కొంచెం పక్కన ఒక కీ ఫ్రేమ్ని అయితే ఇవ్వండి. ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర 0 చేసేసి వైట్ లైన్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 0.200 కానీ 220 కానీ ఇవ్వండి. ఇప్పుడు వైట్ లైన్ని ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో పెట్టేసి ఇప్పుడు గ్రాఫ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే గ్రాఫ్ ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది పూర్తిగా. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటో దగ్గరికి వచ్చేసి ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్కి అయితే వచ్చేయండి. ఫస్ట్ లిరిక్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇప్పుడు సెకండ్ దాంట్లో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ఫోటో మీద క్లిక్ చేసుకోండి. పైన డిలీట్ ఐకాన్ పక్కన బాక్సెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ నల్లుకి అయితే కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ బాక్స్ మీద క్లిక్ చేసి నల్లుకి అయితే కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫొటోస్ లిరిక్స్ ఎన్ని ఉన్నా ఇక్కడ నల్లుకి అయితే కనెక్ట్ చేయండి. నల్ 1 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నల్ 1కి అయితే లిరిక్స్ అలాగే ఫోటో అనేది కనెక్ట్ అయింది.
ఇప్పుడు సెకండ్ దానికి వచ్చేసి మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి బాక్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నల్లు 2కి అయితే కనెక్ట్ చేయండి. ఏ ఫోటో కానీ ఏ లిరిక్స్ ఆ నల్లుకైతే కనెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ సపరేట్గా మీరు కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కనెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి అయితే వచ్చేసి నల్ మీద క్లిక్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి వైట్ లైన్ స్టార్టింగ్లో పెట్టేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అలాగే కొంచెం పక్కన ఇంకో కీ ఫ్రేమ్ని అయితే ఇచ్చి లాస్ట్ కీ ఫ్రేమ్ అయితే ఇక్కడ లాస్ట్లో అయితే ఇవన్నీ మొత్తం 3 కీ ఫ్రేమ్స్. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇటువైపు అయితే పెట్టేసుకుంటున్నాను. నాకు లిరిక్స్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకున్నాను కాబట్టి నేను లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. వైట్ లైన్ అయితే 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో పెట్టేసుకొని గ్రాఫ్ మీద క్లిక్ చేసి నేను ఈ విధంగా అయితే గ్రాఫ్ ఇస్తున్నాను. మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేయండి. ఇక్కడ బ్యాక్కి వచ్చేసి లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని నేను ఇటువైపు అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు సెకండ్ దానికైతే వచ్చేసి నల్ 2 మీద క్లిక్ చేసుకొని వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, అలాగే కొంచెం పక్కన ఇంకో కీ ఫ్రేమ్ని అయితే ఇచ్చి థర్డ్ కీ ఫ్రేమ్ లాస్ట్లో ఇవ్వండి. ఇటు లాస్ట్లో ఇచ్చేసుకొని వైట్ లైన్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టేసుకొని నాకు లిరిక్స్ రైట్ సైడ్ వస్తాయి కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసుకుంటున్నాను ఫోటోని. ఇప్పుడు ఆ వైట్ లైన్ వచ్చేసి 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో పెట్టేసుకుని గ్రాఫ్ మీద క్లిక్ చేసి సేమ్ ఇందాక ఎలా ఇచ్చానో ఆ విధంగా గ్రాఫ్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ బ్యాక్కి వచ్చి థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని సో పూర్తిగా ఇటువైపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ స్టార్టింగ్కి అయితే వచ్చేసి ఫస్ట్ నల్లో లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి, అలాగే లిరిక్స్ అలాగే ఫోటో సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ 4 లేయర్ మీద క్లిక్ చేసుకోండి, కాపీ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఫోర్త్ గ్యాప్ ఇచ్చారు కదా, మీరు ఫస్ట్ కాపీ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని లేయరు పేస్ట్ 4 లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను పెట్టుకున్న బీట్ మార్క్ కన్నా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఏదో ఒక లేయర్ మీద క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అన్ని లిరిక్స్ నల్లు ఫోటో అన్నీ ఈ విధంగా చేసుకోండి 1 by 1. సో అన్నీ చేసుకున్నాక ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ మీద క్లిక్ చేసుకొని స్టార్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో పెట్టాలనుకున్నారో మళ్ళీ సేమ్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత థర్డ్ ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఫింగర్స్తోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ థర్డ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి మీకు థర్డ్ లిరిక్ ఏమొస్తుందో సాంగ్ వినండి. విని ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని మీ సాంగ్లో ఏం లిరిక్ వస్తుందో ఆ లిరిక్ ఇక్కడ టైప్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ సాంగ్ ప్లే చేయండి. థర్డ్ లిరిక్ ఇక్కడ సెకండ్ లిరిక్ ఏమొస్తుందో మీ సాంగ్లో అక్కడ వైట్ లైన్ అయితే ఉంచేసుకోండి. కరెక్ట్గా అక్కడ ఉంచేసుకొని లిరిక్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని మీ సాంగ్లో ఏం లిరిక్ వస్తుందో ఆ లిరిక్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడున్న సెకండ్ది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా కాపీ చేసుకోండి. నల్లుతో సహా సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ది మీరు సెలెక్ట్ చేశారు కదా, ఇప్పుడు ఇవి సెకండ్ది ఇక్కడ ఫోర్త్ దాంట్లో మీరు పేస్ట్ చేసేసుకోండి. బీట్ మార్క్ దగ్గర వైట్ లైన్ పెట్టేసుకొని లేయరు పేస్ట్ 4 లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నాకు ఇందాక ఎక్స్ట్రాగా ఉండేవి ఇవి థర్డ్ పేస్ట్ చేసినప్పుడు బీట్ మార్క్ కన్నా ఎక్స్ట్రాగా ఉండేవి. ఇప్పుడు ఇవి తక్కువ ఉన్నాయి, బీట్ మార్క్ కన్నా తక్కువ ఉన్నాయి. ఆ నల్లు మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేమ్ అన్ని నల్లు లిరిక్స్ అలాగే ఫోటోతో సహా అన్నీ ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి మీరు ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని లిరిక్స్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ విన్న తర్వాత మీ సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని మీ సాంగ్లో ఏ లిరిక్ వస్తుందో ఇక్కడ రాసుకోండి. కాపీ పేస్ట్ చేసినా ఏం పర్లేదు. ఇప్పుడు రైట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత సెకండ్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో
అక్కడ వైట్ లైన్ ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని నెక్స్ట్ ఏమొస్తుందో అది టైప్ చేసి కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వేరే కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ కలర్ ఉన్నా ఏం పర్లేదు. కింద ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ మీద క్లిక్ చేసుకొని స్టాండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ ఫోటో ఏ ఫోటో అయితే పెట్టాలనుకున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ కలర్ ఫిల్ మీద క్లిక్ చేసి స్టాండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వేరే ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వేరే ఫోటో అయితే పెడుతున్నాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే రీప్లేస్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి మీరు ఫింగర్స్తోని ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కాపీ పేస్ట్ చేసేసుకోండి. ఈ విధంగా లాస్ట్ వర్క్ చేసుకొని షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయ్యి మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.